10వ శతాబ్దానికి చెందినటువంటి రాజులు సోమవంశపు రాజు యయాతి వారు నిర్మించినటువంటి ఈ ముక్తేశ్వర దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచింది. దేవాలయానికి తోరణ ద్వారం ఉండడం అనేది కొత్త సంస్కృతిగా ఉంది. దీన్ని ఈ స్కల్ప్చర్ని ఒడిషా ఆర్కిటెక్చర్ అంటూ ఉంటారు. ఇది కొంతవరకు లోతట్టు ప్రాంతంలో ఆలయ సముదాయం ఉంది. ఇంకా పశ్చిమాభిముఖంగా జగన్మోహన్ మండపం గోపురము పిరమిడ్ ఆకృతిలో ఉంది. ఇంకా కొంతవరకు బౌద్ధ నిర్మాణ ఆలయ శైలి ఉంది. పశ్చిమాభిముఖంగా చాలా దేవాలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి. మరి ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శిల్పాల గురించి నేను వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ ఎక్కడ శోధించినా నాకు ఆ విగ్రహాల యొక్క వివరణ తెలియలేదు. కాబట్టి వీక్షకులు ఏదో హరిబరిగా తీసుకున్నాను. మీరు చూసిన తర్వాత మీకెవరికైనా ఐడియాస్ ఉంటే దయచేసి తెలియజేస్తారని ఆశిస్తాను. ఇంకా ఇక్కడ కొంతమంది ఋషులు ఈ దేవాలయము తాంత్రిక విద్యలకు కేంద్రమని కూడా అని తలుస్తూ ఉంటారు. ఇక్కడ పంచతంత్రాల్లోని సిద్ధకథల్లోని పాత్రలకు ఈ శిల్పాలు కూడా సజీవ శిల్పాలుగా ఉన్నాయి. అంటే నేను మిస్టీరియస్ శిల్పాలు అన్నాను, ఆ పంచతంత్ర కథలోని పాత్రల శిల్పాలేమో అనుకోవచ్చు. ఇంకా తూర్పు వైపున మరీచికుండ చెరువు, నైరుతి మూలలో బావి ఉన్నది. ఇంకా ప్రతి ఏటా 2400 మంది ఒడిస్సీ నృత్యకారుల చేత ఈ నృత్య రూపాన్ని ఇక్కడ ఉంటారు. ఒడిస్సా యొక్క సాంప్రదాయమైనటువంటి ఆ నృత్యాన్ని పరిచయం చేయడానికి ఒక వేదికగా కూడా